అస్మద్ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సంకష్టహార చతుర్థి రేపు అంటున్నారు చాలామంది. అయితే ఈసారి సంకష్టహార చతుర్థి డైలమాలో పడింది. రేపు శుక్రవారం నాడు ప్రదోష సమయానికి చతుర్థి తిథి ఉంది. ఎల్లుండి శనివారం కూడా ప్రదోష సమయంలో చతుర్థి తిథి అంటే చవితి ఉంది. కాబట్టి శుక్రవారము చేసుకోవచ్చు, శనివారం కూడా చేసుకోవచ్చు. శుక్రవారం కుదిరిన వాళ్ళు శుక్రవారం, శనివారం కుదిరిన వాళ్ళు శనివారం చేసుకోవచ్చు. సంకష్టహార చతుర్థి పూజా విధానం అంతా మీకు తెలుసు కదా. దాంట్లో బాగా కీలక పాత్ర వహించేది ఏంటి? ముడుపు కట్టడం. ఒక తెల్ల రేవికల గుడ్డ కానీ ఎర్ర రేవికల గుడ్డ కానీ తీసుకుని 3 గుప్పెళ్ళ బియ్యం మన కష్టాన్ని చెప్పుకుంటూ స్వామి నామాన్ని తలుచుకుంటూ 3 గుప్పెళ్ళ బియ్యం పోసి 2 వక్కలు 2 తమలపాకులు అలాగే 2 ఎండు ఖర్జూరాలు ఒక 2 పైసలు కూడా పెట్టి మన కష్టాన్ని తలుచుకుంటూ కూడా ముడివేసి ఆ ముడుపుని స్వామివారి పాదాల దగ్గర పెట్టి మొత్తం పూజ అంతా చేసుకోవాలి. ధూపదీప నైవేద్యాలు ఎర్ర మందారాలు అలాగే గరిక పోచలు కానీ గరిక మాల కానీ తెచ్చుకోవాలి. ఎర్ర మందారాలు దొరకకపోతే ఎర్ర గులాబీలు కూడా అలాగే జిల్లేడు పువ్వులు కూడా తెచ్చుకుని వాటితోటి పూజ చేసుకోండి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం కనుక ఉండలేకపోతే పాలు పళ్ళు సగ్గుబియ్యం పాయసం లాంటిది తేలికైనటువంటి అలా పలహారం తీసుకుని ఉండొచ్చు. సాయంకాలం చంద్రోదయం అయ్యాక మాత్రమే మళ్ళీ ఆ ముడుపుని స్వామివారికి నమస్కారం చేసుకుని తీసి చక్కగా విప్పి ప్రసాదాన్ని తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి. అయితే మీరు దీపారాధనలో ఖచ్చితంగా మీరు ఆవునేతి దీపారాధన కానీ కొబ్బరి నూనె దీపారాధన కానీ పెట్టండి. కొబ్బరి నూనె అంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఏదైనా అప్పుల బాధలు సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. అందుకంటే ఆచమనం చేశాక కూడా మీరు సంకల్పం కూడా చెప్పుకోండి. మీకు ఏ కష్టం ఉంది, ఏ కష్టం తీరట్లేదు, ఏ కష్టం నుంచి బయటపడాలనుకుంటున్నారు, సంకల్ప సహితంగా మీరు చెప్పుకొని కనుక పూజ చేసినట్లయితే మీ ఇష్టం. మీకు కోరినన్ని సంకష్టాల చతుర్థులు చేసుకోవచ్చు, జీవితాంతం చేసుకోవచ్చు. మీ ఇష్టం ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీ సమస్య నుంచి మీరు బయటికి వచ్చేస్తారు. అందువల్ల ఎటువంటి సందేహము లేదు. ఓం గం గణపతియే నమః 1, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ మంత్రాన్ని ఈ రెండింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అలా చదువుకుంటూ సంపుటీకరణంతో చేసుకోండి. అన్ని సమస్యల నుంచి బయటికి వచ్చేస్తారు. సాయంకాలం గణపతి గుడికి వెళ్ళండి, గణపతి చుట్టూతో ప్రదక్షిణలు చేయండి, అక్కడ కూడా గరికమాల సమర్పించండి, స్వామిని మనసా కోరుకోండి, కోరుకుని రండి. సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత మాత్రమే మీ ఉపవాస దీక్షను విరమించండి. బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించి తీరాలి. లోకా సమస్త సుఖనభవంతమై